సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యా థియేటర్స్ నుంచి సత్యం థియేటరు ఇలా దేవి థియేటర్ 35mm 70mm అదొక ముచ్చటైన ఫేజ్. అక్కడి నుంచి మల్టీప్లెక్స్లు వచ్చేసాయని గగ్గులు పెట్టేశారు, థియేటర్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లో కూడా సినిమాలు ఆడుతున్నాయి, కానీ ఓటీటీల రాకతో బహుశా ఓటీటీల కోసం కేటర్ చేసే స్పెషల్ కంటెంట్ సినిమా థియేటర్స్లో ఆ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు తలకాయ నొప్పులు లేకుండా అవాయిడ్ చేయడానికే చాలామంది మెజారిటీ ఆఫ్ ద స్మాల్ మిడిల్ బడ్జెట్ ఫిల్మ్స్ మేకర్స్ మే ఆప్ట్. సో ముందు దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద ఫ్యూచర్? హౌ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సే 3 years from now? See, I think the biggest revolution is going to be VR, virtual reality. Virtual reality, it's still in the beginning stages. I'm honestly not even able to imagine the effect of virtual reality, because అదేంటి literally it is putting the audience inside the film. 3D సినిమా లాగా. 3D కాదు, విఆర్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ షూటింగ్. ఇప్పుడు మనందరం వీఆర్ ఇంటర్వ్యూయింగ్, ఓకే. విఆర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ షూటింగ్ మధ్యలో నుంచి 360 degrees చేస్తున్నది. సో మన ఐ విజన్ ఇలా ఉంటుంది, ఇట్ లైక్ దిస్. కానీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద విఆర్ టెక్నాలజీ ఈజ్ ద ఎంటైర్ 360 degrees. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తను ఈ కెన్ సీ ఓన్లీ యూ ఇఫ్ యూ వాంట్స్ టు. మామూలు సినిమాలు ఏమవుతుందంటే స్వప్న ఆర్జీవి మాట్లాడుతున్నారు, ఒక టూ షాట్ ఉంది, దాని తర్వాత మీ క్లోజప్ ఉండొచ్చు, నా క్లోజప్ ఉండొచ్చు. సో ద డైరెక్టర్ ఈజ్ కంట్రోలింగ్ వాట్ ది ఆడియన్స్ షుడ్ సీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. విఆర్లో ఏంటంటే ద ఆడియన్స్ మెంబర్ విల్ బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు సీ. ఎందుకు? Because the technology is that it is catching a 360 degree level. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉందనుకోండి, కాన్ఫరెన్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన టెక్నాలజీలో వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ టు షో దిస్. కానీ నాలంటాడు ఉన్నాడు అనుకోండి, ఆ కార్నర్లో ఒక అమ్మాయికి మంచి అదంటే క్లీవేజ్ ఉన్న షార్ట్ ఏదన్నా ఉంటే ఆ అమ్మాయిని చూస్తూ కూర్చుంటా, మిగతా ఎన్ని అసలు నేను మళ్ళీ అమ్మాయినా ఏదైనా ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ క్యాచెస్ మై ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఐఎమ్ టెంప్టెడ్ టు సీ దట్. రైట్. ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒక పర్టికులర్ హీరోకి ఒకటి ఫ్యాన్ ఉన్నాడు థియేటర్లో, ఐ మీన్ విఆర్లో. మిగతా ఏమి ఉంటాడు మొహం చూస్తూ ఉండొచ్చు. ఇట్ ఈస్ గివింగ్ యూ దట్ ఆప్షన్. అదేంటి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇక్కడ మన 5గురులో వీ హ్యావ్ 5 different experiences ఆఫ్ దట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా కనిపిస్తుంది, నా పాయింట్లో ఒకలాగా, తన పాయింట్లో ఒకలాగా, ఇంక వేరే పాయింట్ ఉంటే కనిపిస్తుంది. సో every given incident can be seen by the individual taste of the person who is actually watching with the VR instrument. So that's going to be the phenomenal revolution. Yeah, that is, see, right now they're still unable to find how to tell a story, because actually మీ స్టోరీ ప్యాటర్న్ అనేది మీరు చెప్తున్నారు కదా, కానీ వాడు ఇష్టం వచ్చినట్టు చూడటానికి సదుపాయం వస్తుంది విఆర్లో. మీరు చెప్పే కథని వాడి సెన్సిబిలిటీ కాదు చూస్తున్నాడు, కానీ మీరు చెప్పే కథ చూడట్లేడు. కంటెంట్ రిమైన్స్ ద సేమ్, అది మారట్లేదు. బట్ ద వే ఈజ్ అబ్జార్బింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ విచ్ చేంజెస్ ద ఎంటైర్ టెక్నాలజీ ఆఫ్ సినిమా సో ఫార్ వాట్ ఎవర్ హెస్ బీన్ ఇన్వెంటెడ్. ఇట్స్ ఆల్రెడీ దేర్, ద టెక్నాలజీ ఈజ్ కనిపెట్టట్లేదు. సో ఫార్ దే హవ్ నాట్ అప్లైడ్ ఇట్ టు ఎ ఫీచర్ ఫిల్మ్ స్టోరీ టెలింగ్. దట్ ఈస్ ద ఫ్యూచర్. అది వచ్చిందంటే ఇంకా ఓటీటీస్ కూడా ఉండవు ఆ టైంకి, ఈవెన్ ఓటీటీస్ కూడా ఉండదు, బికాస్ దట్ బికమ్స్ ఆల్మోస్ట్ లైక్ ద థియేటర్ ఈజ్ అరౌండ్ యూ. మీరు ఒక టైంలో చెప్పారు రామోయిజంలోనే అసలు మనుషులు కలవాల్సిన అవసరం కూడా లేదని. యా, సీ దట్ ఈస్ డెఫినెట్లీ ద ఫ్యూచర్, బికాస్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఇప్పుడు మనుషులు కలిస్తే ఏమవుతుందంటే పాయింట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ వేస్ట్. ఎలా బాగున్నారా, లంచ్ చేసారా, ఇది అది ఈ మాట్లాడేసి అసలు విషయం రావటానికి ఒక పెద్ద బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది. మ్యాటర్ అయిపోయింది, వెళ్తానండి వస్తానండి తర్వాత కలుద్దాం, ఆల్ దిస్ విల్ బి కట్ ఆఫ్. ఆటోమేటెడ్ మెసేజెస్కి రోబోలకు కూడా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని ఒక ప్లెజెంటరీ పెడతారు. అదే చెప్తున్నాను, వర్మ గారికి మాత్రం దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఫోన్లో మెసేజ్ వస్తుంది, భారతదేశంలో కోవిడ్ చాలా బాగుంది, ఎవరన్నా ఇంట్రడ్యూస్ లేదు, ఎవడైనా ఇంట్రడ్యూస్ చెప్పండి, ఏదో వాళ్ళు ఏదో అలవాట్లు పొరపాట్లుగా వాళ్ళు పెడతారు.
ప్లీజ్ ఒక్కసారి అనౌన్స్మెంట్ చెప్పరా. వద్దు. So the point is, it just cuts time. రైట్. It makes the energy concentrated. More work output will come. కానీ అలా వర్క్ చేసుకుంటూ ఉండడం జీవితం అంటారా? టెక్నాలజీ కమింగ్ టు వెరీ కోర్ వాల్యూ ఇన్ లైఫ్. The point is, each person will have the sensibility. ఆ సదుపాయం ఇచ్చారు, సదుపాయం ఇవ్వచ్చినంత మాత్రాన అదే చేయడం లేదు కదా, అది మీ ఇష్టం. అది బేసిక్ గా ఇంకా ఎఫిషియెంట్ గా ఫంక్షన్ అవ్వడానికి ఒక మోడల్ ఇది. అంతే. ఇట్ ఈస్ గివింగ్, సి హోల్ అడ్వాన్స్మెంట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ ద చాయిస్. ఎంత చాయిస్ మీకు ఎంత ఎక్కువ ఇస్తే సోషల్ అడ్వాన్స్మెంట్ అంత ఎక్కువ అవుతుంది. సో అలా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అన్ని ఎవరి దగ్గర వాట్సాప్ చాట్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, సీక్రెట్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, యూనో. సో ఇలాంటి టెక్నాలజీ ఇలా చేసేస్తుంది అంటే అప్పుడు దాని ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి? సీక్రెట్లు ఉండకూడదు. ఇంకా మీరు సీక్రెట్లు దాచిపెడదాం అనుకున్నంత వరకు మీకు ఆ ప్రాబ్లం. ఈ టెక్నాలజీతో ఎలా చేయాలని ఏ రోజు అయితే మీకు సీక్రెట్లు ఏంటి బోడి అంటే అయిపోయింది. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అండ్ వర్మ గారి కొత్త అవతారం చూడడానికి, కొత్త అవతారం అంటే సేమ్ అవతారం బట్ కొత్త ప్లాట్ఫామ్లో, కొత్త వేదికలో నేను ఇప్పుడు స్పార్క్ నా ఎక్సైట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవెన్చువల్ అయిన స్టోరీ టెల్లర్, నా మెయిన్ జాబ్. ద కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ క్యాన్ టెల్, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక 100% అంటే ఒక వీళ్ళు ఏమనుకుంటారు, అది అక్కడ సెన్సార్లో వస్తుందా అవ్వదా, లేకపోతే ఏమి ఆలోచించుకోండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సినిమా సక్సెస్ అనేది 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి రివ్యూస్ ఏమన్నారు, మీరు ఎంతకు తీశారు, ఎంత వచ్చింది బాక్స్ ఆఫీస్. థర్డ్ది ఇండివిజువల్కి నచ్చిందా లేదా, ఒక పర్సన్కి నచ్చవచ్చు, ఇంకో పర్సన్కి నచ్చకపోవచ్చు. ఫోర్త్ది పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 100 మంది చూసారనుకోండి ఒక సినిమా, 100 మందిలో 90 మందికి నచ్చి ఉండొచ్చు సినిమా, 10 మందికి నచ్చలేదు. ఇంకో సినిమా 1000 మంది చూశారు, 900 మందికి నచ్చలేదు. అప్పుడు మీరు ఈ రెండింటిని మీరు మెజర్ చేస్తే, ఈ 1000 మంది చూసిన సినిమా మీరు సపోజ్ దాని కాస్ట్ వేరే అంటే 900 మంది చూసినా కూడా ప్రాఫిట్ వచ్చేస్తుంది. అయితే 1000 టికెట్లు తెగినాయి కాబట్టి యాక్చువల్గా ప్రాఫిటబుల్ ఫిల్మ్, కరెక్ట్. కానీ నిజానికి 900 మందికి నచ్చలేదు సినిమా. ఈ 100 మందిలో 100 మంది చూసిన సినిమాలో 90 మందికి నచ్చింది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాస్టింగ్ వాల్యూ ఫర్ అట్లీస్ట్ దోస్ 90 పీపుల్. సో ఆ సినిమా మీరు ఒకవేళ 80 మంది చూస్తే సరిపోతుందనే బడ్జెట్లో తీస్తే ఇట్ ఈస్ స్టిల్ ఎ హిట్, రైట్. కానీ 2 సినిమాలు మీరు కంపేర్ చేస్తే అది బ్లాక్ బస్టర్ లాగా ఉంటుంది, ఇది చాలా చిన్న సినిమాలో ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ లైక్ దిస్ విచ్ యూ క్యాన్. సో ఇప్పుడు రేపొద్దున నాకు ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను ఫారినర్ అని ఒక సినిమా తీశాను, షార్ట్ ఫిల్మ్, 16 minutes ఫిల్మ్. అది 5 కోట్ల మంది చూశారు యూట్యూబ్లో. 5 కోట్ల మంది చూస్తే నా మొత్తం అన్ని సినిమాలు అంత చూసి ఉంటారు. మరి ఆ సినిమా యూట్యూబ్లో ఎందుకు చూస్తారని నాకు కూడా తెలియదు దాని గురించి. సో దాని నుంచి నాకేదో యూట్యూబ్ ఇచ్చే డబ్బులు తప్పిస్తే నాకేం రాకపోవచ్చు, కానీ ద రీచ్ ఆఫ్ దట్ ఫిలిం ఇస్ టు దట్ ఎక్స్టెంట్ విచ్ ఆల్సో ఇన్ సమ్ వేజ్ అదర్ విల్ హెల్ప్ మీ ఇన్ మై బ్రాండింగ్ ఆర్ వాట్ ఎవర్. అలాగే మై సన్నీ లియోన్ బన్నా చాత్యం అని ఒక యంగ్ అమ్మాయి సన్నీ లియోన్ని ఒక మోడల్గా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని తను చేస్తాను. నాకున్న ఒక సెక్షువల్ ఫిలాసఫీని చెప్పడానికి ట్రై చేశాను. దట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్, but that is enormous number of views and became very popular on YouTube. సో ఇప్పుడు నేను అక్కడక్కడ ఇలాంటి చిన్న ఎక్స్పెరిమెంట్లు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే GST అలా చేసినాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఇందాక ట్యాబ్లెట్ చెప్పాను. ట్యాబ్లెట్ అనేది ఇస్ యూనివర్సల్ కాన్సెప్ట్. మనిషిని ఏజ్ని చావుని జయించేస్తే అలాంటి మందు వస్తే అసలు ఏమవుతుంది సొసైటీ అనే ఇమాజినేషన్ నుంచి వచ్చిన ఒక స్టోరీ అనుకోండి. సో ఇన్ని రకాల జానర్స్, లేకపోతే ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇవన్నీ కూడా స్పార్క్ ఓటీటీలో వస్తుంటాయి. సో ఐ వాంట్ స్పార్క్ ఓటీటీ టు బీ ద మోస్ట్ యూనిక్ థింగ్. ఎప్పుడైనా మీకు అందరినీ సుఖపెట్టేద్దాం, పిల్లలు పేదలు అందరూ కలిసి డ్రాయింగ్ రూమ్లో చూడాలి అనే కాన్సెప్టే ఓటీటీలో వర్కౌట్ అవుతుంది, రైట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. యూ హ్యావ్ టు కేటర్ టు ఇండివిజువల్స్. ఈ సినిమా ఈ గ్రూప్కి నచ్చచ్చు, ఆ సినిమా ఆ గ్రూప్కి నచ్చచ్చు. యూ హ్యావ్ టు సెగ్రిగేట్ దట్. అంతే, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని వెళతారు, చూస్తారు. సో
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.